ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మీరందరూ సంతోషంగా ప్రవేశించారని, దేవుని కృప మీ అందరికీ తోడైందని నమ్ముతున్నాను. దేవుడు తన కృప చేత గతించిన సంవత్సరం అంతా మనతో ఉన్నారు. అనేక పరిస్థితులు మనకు ఎదురైనా వాటన్నిటి నుండి విడిపించి, మరణాపాయాల నుండి విడిపించి, ప్రాణాపాయాల నుండి విడిపించి, అనేక వ్యాధులలో, కష్టాలలో, నష్టాలలో కూడా మనతో ఉండి ప్రతి విషయంలో కూడా మనల్ని ఓదార్చి మనల్ని ముందుకు నడిపించి ఇంతవరకు నిలువబెట్టారు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగామంటే కేవలం దేవుని కృప. కాబట్టి మనందరం కూడా తండ్రి నీ కృపను బట్టి మేము ఈ విధంగా ఉన్నాం, నీ కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించామని హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, ఆయనకు థ్యాంక్స్ చెబుదాం. అంతేకాకుండా మీలో ఎవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి, తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యములు మీ అందరి జీవితంలో చేయబోతున్నాడు. మన ప్రతి ప్రార్థనకైనా జవాబు ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి, దేవుని కొరకు ఎదురు చూడండి, విజయాన్ని పొందుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ కొరకే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరణ లేకుండా ఉన్నారా? అనేక ప్రయాసలతోటి మీ జీవితాన్ని ఇంతవరకు గడుపుతున్నారా? అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రయాసపడుతూ అనేక అలల చేత కొట్టబడుతున్న, సమస్యల చేత కొట్టబడుతున్న మీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నారు. నీకు ఆదరణకర్తగా ఉండి నీలాంజనముతో నీ కట్టడాన్ని ఆయన కట్టబోతున్నాడు, నీలములతో నీ పునాదులను ఆయన వేయబోతున్నాడు. నీ కుటుంబము, నీ జీవితంలో పునాదులు పాడైపోయినట్లుగా ఉన్నారా? దేవుడు పునాదుల దగ్గర నుండి కూడా నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు, నీ ఆరోగ్య పరిస్థితులను బాగు చేయబోతున్నాడు. తిరిగి నీ జీవితాన్ని ఒక చక్కని కట్టడముగా, ఒక అందమైన కట్టడముగా ఆయన కట్టబోతున్నాడు. ఎవరికి ఉపయోగం లేదు అన్నట్లుగా నీ జీవితం ఎప్పటి వరకు ఉన్నా నీవు ఆయనకు లోబడినట్లయితే ఇక నుండి నీ జీవితాన్ని అనేక మందికి ఉపయోగకరంగా చేయబోతున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు బాధపడుతున్నావేమో, నీ హృదయంలో ఉన్న బాధ నీ ప్రక్కవారికి కూడా ఎవరికి తెలియదేమో. అవును, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధ అంతా చెప్పాలి, ఈ వ్యాధి ఏంటో ఆయనకి చెప్పాలి, లేకపోతే ఆయనకు తెలియదు, ఆయనకి నీకు ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే తన గతమంతా చెప్పాలి, చిన్నప్పటి నుండి వారి జీవితంలో ఏం జరిగిందో అంతా చెప్పాలి. చిన్నప్పటి నుండి నీ జీవితంలో ఏం జరిగిందో అంతా చెప్పండి అమ్మా అని ఆయన అడుగుతాడు. చెప్తేనే ఆయనకు తెలుస్తుంది, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. కానీ యేసయ్యతో నీ బాధను గూర్చి, నీ శ్రమను గూర్చి, నీవు దేనిని గూర్చి ఆదరణ లేకుండా ఉన్నావో, ఏ ప్రయాసతో నీవు ఉన్నావో, వేటి చేత నువ్వు కొట్టబడుతున్నావో, ఎంత పాడైన స్థితిలో నీవు ఉన్నావో, ఆయనతో ఒక్క మాట చెప్పకపోయినా నీ హృదయం అంతా చూస్తున్నాడాయన. నేను గూర్చి ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు నీవు అనుకుంటూ ఉండొచ్చు, అందరి మధ్యలో ఉన్న ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నేనున్నాను, ఈ సమస్య గురించి చెప్తే నా భార్య ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, నా బిడ్డలు ఏమనుకుంటారో అని, చెప్తే 10 మంది ఏమనుకుంటారో అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అవును, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ సమస్య, నీ బాధ, నీ యొక్క పాపము, నీ వ్యసనాలు వారికి చెప్తే నిన్నెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు నీ ప్రయాసను అర్థం చేసుకుంటాడు. నువ్వు దేని చేత కొట్టబడుతున్నావు ఆయనకు తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు. నీవు చెప్తే తప్పక నిన్ను ఆదరిస్తాడు, నీ జీవితాన్ని తిరిగి బిల్డ్ చేస్తాడు.
తిరిగి పునాదుల దగ్గర నుండి కూడా నేను కడతాడు అందమైన జీవితంగా, అనేక మందికి ఉపయోగకరమైన జీవితంగా. చూడండి, ఆనాడు సమరయ స్త్రీ మంచినీళ్ళ కొరకు వచ్చింది బావి దగ్గరకు. ఆ బావి దగ్గర యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువారితో ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. తన జీవితాన్ని గురించి చెప్పలేదు, తన పాపపు స్థితిని గురించి చెప్పలేదు, తన గతాన్ని గురించి చెప్పలేదు, తను ఏ విధంగా హింసించబడుతుందో చెప్పలేదు, ఏ విధంగా పడిపోయిందో చెప్పలేదు, తన సమస్యలు తన దుఃఖం గురించి ఏది కూడా ఆయనతో చెప్పలేదు. కానీ ప్రభు హృదయాన్ని చూచాడు, ఆమె జీవితం అంతా చూచాడు. ఆయన చూచిన ప్రభు ఆమె జీవితంలో ఉన్న ఆ భయంకర పాపము నుండి విడిపించి అద్భుతకరమైన భవిష్యత్తును ఆ స్త్రీకి దయచేశాడు. ఆ స్త్రీతో మాట్లాడి విడిచిపెట్టలేదు, కానీ ఆ స్త్రీని అందరూ అసహించుకుంటూ ఉండగా అందరూ ప్రేమించే విధంగా ఆ స్త్రీ జీవితాన్ని మార్చాడు. అందరూ చిన్నచూపు చూస్తున్న ఆ జీవితాన్ని అందరి ఎదుట ఘనమైన జీవితంగా ఆయన మార్చివేశాడు. ఆ స్త్రీ ఒక సువార్థికురాలుగా మారిపోయింది. తన జీవితం మారడమే కాకుండా అనేక మందికి సువార్తను ప్రకటిస్తుంది. ఆ ఊరిలోకి వెళ్ళి అందరూ కూడా స్త్రీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పాపాత్మురాలు, ఈ స్త్రీ చెడు స్త్రీ కదా, ఇప్పుడు మంచి మాటలు చెప్తుంది ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రభు మార్చిన తర్వాత ఆ స్త్రీ అనేక మందికి ఆదర్శవంతంగా మారిపోయింది. అనేక మందికి వాక్యాన్ని బోధించే స్త్రీగా మారిపోయింది. ఆ స్త్రీని ప్రభు అవమానాల నుండి విడిపించాడు, అసహ్యత నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు. బలవంతుడైన దేవుడు. అవును, ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ గాలివాని చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నా, ఏ ప్రయాసంతో నీవున్నా, ఏ ఆదరణ లేకుండా నీవున్నా, ఈ నూతన సంవత్సరంలో నిన్ను దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆదరిస్తానని, అనేక విషయాల చేత కొట్టబడుతున్న నీ జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పాపము ఎంత బలమైందని భయపడొద్దు. నీ పాపం నుండి విడిపించడానికైనా బలవంతుడైన దేవుడు. నీ రోగానికి ఎంత బలమున్నా భయపడొద్దు, దానికి మించిన బలవంతుడు అనుకున్నాడు. నీ అపజయానికి ఎంత బలమున్నా భయపడొద్దు. ఈ నూతన సంవత్సరంలో బలవంతుడైన దేవుడు నీ అపజయాలన్నిటిని కూడా జయాలుగా మార్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 2025 సంవత్సరంలో ప్రవేశిస్తూ మీరు ఒంటరిగా సంవత్సరంలోనికి ప్రవేశించొద్దు. దేవుని సహాయం తీసుకోండి. అయ్యా, నూతన సంవత్సరంలో నేను ఒంటరిగా వెళ్ళనయ్యా, మీరు నాతో ఉండండి, మీరు నేను కలిసి ప్రయాణం చేద్దాం ఈ 2025 సంవత్సరం అని యేసు ప్రభువారి చేతిని పట్టుకొని ఆయనతో కలిసి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించండి. మీ అపజయాలన్నీ కూడా ఆయన జయంగా మార్చబోతున్నాడు. శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని నూతన సృష్టిగానే చేయబోతున్నాడు. ఇంతవరకు గడిచిపోయిన సంవత్సరాలన్నీ మీకు నిరాశను, దుఃఖాన్ని, కన్నీటిని, అపజయాన్ని మిగిల్చాయేమో. అయితే ఈ సంవత్సరాన్ని మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే, మీరు ఆయనపై ఆధారపడితే ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరం చేయబోతున్నాడు. మీ కుటుంబం పైకెత్తబడి సంవత్సరంగా ఈ సంవత్సరం ఆయన చేయబోతున్నాడు. మీ కుటుంబం అంతటికీ రక్షణ సంవత్సరంగా ఆయన ఈ సంవత్సరం చేయబోతున్నాడు. వ్యసనాల నుండి విడుదల పొందే సంవత్సరంగా ఆయన ఈ సంవత్సరాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. మరణకరమైన వ్యాధులు ఏవైతే ఉంటే వాటన్నిటి నుండి విడుదల పొందే సంవత్సరంగా దేవుడి సంవత్సరాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే సంవత్సరంగా దేవుడి సంవత్సరాన్ని చేయబోతున్నాడు. కాబట్టి గత సంవత్సరంలో జరిగిన ప్రతి పరిస్థితిని మర్చిపోండి, ప్రతి విషయాన్ని కూడా మర్చిపోండి. నూతన సంవత్సరంలో నూతనమైన విశ్వాసంతో ప్రవేశించండి. ప్రభుతో కలిసి ఈ సంవత్సరంలో ప్రవేశించండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. వ్యాపారం చేయడానికి మీకు బలమును అనుగ్రహిస్తాడు. ఉద్యోగం చేయడానికి మీకు బలమును అనుగ్రహిస్తాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడడానికి మీకు బలమును ఇస్తాడు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం మీరు విశ్వసిస్తే గర్భఫలం పొందటానికైనా బలమును అనుగ్రహిస్తాడు నీకు. మీ బిడ్డల జీవితంలో కూడా మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో వాటన్నిటిని ఆయన జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటూ ఈ సంవత్సరం అంతా మాకు తోడు ఉండండి తండ్రి, మీరు మాతో పాటు ఉండండి, మీరు మాకు తోడుగా ఉంటే మేము నష్టపోము, మేము నశించిపోము, మేము ఓడిపోమయ్యా, మీ జయము మాకు కావాలి. దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఈ సంవత్సరాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల జీవితాల్లో, మీ యొక్క వ్యాపారంలో, మీ యొక్క ఉద్యోగంలో, మీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నెరవేర్చబోతున్నాడు. ఎక్కడ దేని చేత మీరు కొట్టబడుతున్నా
ప్రతి విషయంలో తిరిగి దేవుడు మిమ్మల్ని కట్టబోతున్నాడు. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని తిరిగి ఆయన కట్టబోతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఈ వాగ్దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. దేవుడి వాగ్దాన్ని నా జీవితంలో నెరవేర్చబోతున్నాడని విశ్వసిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి ఈ దినమును మేము చూడగలిగాం తండ్రి. నీ కృపను బట్టి మాత్రమే 2025లో మేము ప్రవేశించగలిగాం. మా ఆరోగ్యము కాదు, మా బలము కాదు, మా ప్రయత్నం కాదు, మా శక్తి కాదు, ఏది కాదయ్యా, కేవలము నీ కృపే. నేను జీరో తండ్రి, నా వల్ల ఏమీ కాదు. 2024 అంతా నేను బ్రతికి ఉన్నట్టు నీ కృప, మేము జీవించామంటే నీ కృప, మా కుటుంబం క్షేమంగా ఉన్నారంటే నీ కృప, మా పరిస్థితులన్నీ క్షేమంగా ఉన్నాయంటే నీ కృప తండ్రి. ఇంతవరకు చూపిన కృప కొరకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మా ఆత్మీయ కుటుంబం అందరికీ కూడా మీరు తోడే ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరచండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడుగా ఉండండి. వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరచండి. వారి ఆలోచనలన్నీ స్థిరపరచండి. వారి కుటుంబాన్ని స్థిరపరచండి. వారి జీవితాలను కట్టండి. వారి బిడ్డల జీవితాలను కట్టండి. మొట్టమొదటిగా ఆత్మీయంగా కట్టండి నాయన. ప్రతి వ్యసనం నుండి విడిపించండి నూతన సంవత్సరంలో. ప్రతి పాపము నుండి విడిపించండి నూతన సంవత్సరంలో. నీకు ఇష్టం లేని ప్రతి మార్గం నుండి విడిపించి నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నీ శక్తిని అనుగ్రహించి నడిపించండి తండ్రి. ఇదిగో నాయన, కామెంట్స్లో ఎంతమంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. 2025లో వారి గోల్స్ ఏంటో, వారి ప్రయత్నాలు ఏమిటో, వారి ఉద్దేశాలు ఏంటో, వారి ప్రతి పరిస్థితిని కూడా నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ప్రతి జీవితంలో మీరు కార్యములు చేయండి. ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా చేయి విడిచిపెట్టకుండా వారిని నడిపిస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాగ్దానాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చబోతున్నాడని విశ్వసించిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఈ నూతన వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. అనేక మందిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి నూతన సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబాల్లో ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ పనిపాట్లలో, మీరు చేసే ప్రతి ప్రయత్నములో, మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితాల్లో, మీ బంధువుల జీవితాల్లో, మీ పరిచర్యలో, మీరు చేసే ప్రతి దానిలో కూడా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు ఆ విధంగా దీవించలేక మీరు కూడా ప్రార్థించండి. అనేక విజయాలు ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నీలాంజనములతో మీ కట్టడమును ఆయన కట్టబోతున్నాడు. నీలములతో ఆయన నీ పునాదులు వేయబోతున్నాడు. నిన్ను ఉన్నత స్థితిలో ఆయన నిలవబెట్టబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.